హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, ఫర్టిలిటీ కన్సల్ట్, ఏఆర్సి హాస్పిటల్, హైదరాబాద్ బ్రాంచ్. హలో అందరికీ. టుడే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అది ఎప్పుడు, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే విధంగా చూసుకుందాం. సో, యూజువల్‌గా ఆడవాళ్ళకి అండం విడుదలైనాక అది ట్యూబ్‌లోంచి ప్రవేశించి, తర్వాత మగవాళ్ళ వీర్యకణాలతో కలిసినప్పుడు పిండం తయారవుతుంది. ఆ పిండం గర్భసంచిలో 3 లేదా 5 రోజు మధ్యలో ఇమిడి అయి ఉంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంటారు. ఆ ఇంప్లాంటేషన్ ప్రాసెస్‌లో బీటా హెచ్‌సీజీ హార్మోన్ అనేది విడుదలవుతుంటది. సో, ప్రెగ్నెన్సీ గ్రో అయిన కొద్దీ ఈ బీటా హెచ్‌సీజీ హార్మోన్ మెయింటెనెన్స్ వల్లనే గ్రాడ్యుయల్‌గా యూరిన్‌లో కూడా ఏర్పడుతుంది. సో, ప్రెగ్నెన్సీ టెస్ట్ 2 విధాలుగా చేసుకోవచ్చు. వన్ ఈజ్ యూపీటీ అండ్ యూరిన్ శాంపుల్‌తో చేస్తారు. ద అదర్ ఈజ్ బ్లడ్ టెస్ట్ విచ్ ఇస్ డన్ బై బీటా హెచ్‌సీజీ టెస్ట్. నార్మల్‌గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు, అంటే లైక్ 28-30 డేస్ సైకిల్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద మిస్డ్ పీరియడ్ దే కెన్ డూ ద టెస్ట్. సో, యూజువల్‌గా ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్‌తో వీళ్ళు యూరిన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు యూరిన్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి అంటే రాత్రంతా కూడా యూరిన్ తక్కువగా వెళ్తారు కాబట్టి ఆ బీటా హెచ్‌సీజీ హార్మోన్ కాన్సన్ట్రేటెడ్ ఉండడం మూలాన వి ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్. సో, తర్వాతకి వస్తే కొంతమందికి పీరియడ్స్ వెరీ షార్ట్ సైకిల్స్‌గా ఉంటాయి. అంటే చిన్నవిగా 22-20 రోజులకే వస్తూ ఉంటాయి. వాళ్ళు మాత్రము ఇంకా త్వరగా కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ లైక్ పీసీఓ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 10 డేస్‌కి లేట్‌గా రావడము, 45 డేస్‌కి రావడము, వాళ్ళు మాత్రము లాస్ట్ ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత 21 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం మంచిది. అండ్ యూపీటీ కిట్స్ ద్వారా మనం ఇంట్లోనే చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో, దాంతో పాటు ఒక డ్రాపర్ కానీ కంటైనర్ కానీ ఉంటుంది. ఆ కిట్‌కి మనకు ఒక చిన్న రంధ్రము అంటే వెల్ అనేలాగా ఉంటుంది. దాని పక్కన కంట్రోల్ టెస్ట్ లైన్ కూడా ఉంటుంది. సో, యూజువల్‌గా కంట్రోల్ లైన్ ఎప్పుడు యూరిన్ వేసినా అది పింక్ గానే వస్తుంది. బట్ టెస్ట్ లైన్ యూరిన్ శాంపుల్లో ప్రెగ్నెన్సీ ఉంటేనే అది పింక్ వస్తుంది. కంట్రోల్ లైన్, టెస్ట్ లైన్ 2 పింక్‌గా మారితే అది వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అంటాము. లేదా ఓన్లీ కంట్రోల్ లైనే పింక్‌గా వచ్చింది అన్న వాళ్ళకు అది టెస్ట్ నెగటివ్ అంటాం. బట్ సమ్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. సో, ఇఫ్ కంట్రోల్ లైన్ కూడా పింక్ లైన్ రాలేదు, అది కిట్‌దే ప్రాబ్లం అంటాము. బట్ టెస్ట్ లైన్ లైట్ పింక్ లైన్ కానీ వెరీ ఫెయింట్ పింక్ కానీ కూడా ఉండొచ్చు. సో, అలాంటప్పుడు మనము బీటా హెచ్‌సీజీ టెస్ట్‌తో బ్లడ్ టెస్ట్‌తో చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాము. ఇఫ్ బీటా హెచ్‌సీజీ వాల్యూ మోర్ దెన్ 100 ఉంది, అది హెల్దీ ప్రెగ్నెన్సీ అంటాము. ఎప్పుడైనా బీటా హెచ్‌సీజీ ఎవ్రీ 48 అవర్స్‌కి అంటే 48 గంటలకు డబుల్ అవుతుంది అంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ అనే మీనింగ్ ఉంటుంది. బట్ ఇఫ్ 60% ఆర్ 60% గానే పెరిగి ఉండి అది డబుల్ అవ్వట్లేదు అన్నప్పుడు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకుంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్‌లో కాకుండా ట్యూబ్‌లో కానీ, ఓవరీలో కానీ, లేకపోతే సర్విక్స్‌లో కానీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో, ఇమ్మీడియేట్‌గా మనము తెలుసుకొని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ ట్రీట్ చేస్తూ ఉంటాం. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కూడా అనే వేరియేషన్ వస్తుంది. బీటా హెచ్‌సీజీ వాల్యూ 25-100 వాల్యూలో వేరియేషన్ వస్తూ ఉంటది. అప్పుడు దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇది మామూలుగా పెరిగినట్టే పెరిగి సడన్‌గా డ్రాప్ అవుతుంది. సో, అది నెగటివ్ కూడా దారితీస్తుంది. యూజువల్‌గా బీటా హెచ్‌సీజీ టెస్ట్ అనేది ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకు, ఐవీఎఫ్‌తో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకు చేస్తూ ఉంటాము. ఫర్దర్‌గా మీకు ఏమైనా క్వెరీస్ ఆర్ డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us ఆర్ విజిట్ us at ARC హాస్పిటల్స్ హైదరాబాద్ బ్రాంచ్.